తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తలను ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పర్యటన కేడర్లో జోష్ నింపింది, నూతన ఉత్తేజాన్ని నింపింది. లగచర్ల ఘటన నిరసిస్తూ ఈరోజు మహబూబాబాద్లో గిరిజన మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న క్రమంలో మార్గం మధ్యలో ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లిలో కేటీఆర్ కాసేపు ఆగారు. ఇక్కడ భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, అదేవిధంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు పోచంపల్లి దగ్గర నుండి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి మీదుగా కూడా కేటీఆర్ ఈరోజు వెళ్లారు. అడుగులను కూడా ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తూ ఉంది, నిర్బంధాలు పెడతా ఉంది. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ప్రశ్నిస్తూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిలదించారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా ముందుకు పోదామంటూ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతూ కొండంత బలాన్ని ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఈ స్వాగత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని సిద్ధేశ్వర్ కాటన్ మిల్లులో ఈరోజు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలదగినటువంటి మంటలతో దట్టమైనటువంటి పొగతో అక్కడ ఉన్నటువంటి పత్తి అంతా కూడా చూస్తుండగానే దగ్ధమైపోయింది. దాదాపు ₹1,50,00,000 ఆస్తి నష్టం జరిగిందని కూడా కాటన్ మిల్లు యాజమాన్యం తెలిపారు. రైతుల నుంచి సేకరించినటువంటి పత్తి అక్కడ నిల్వ చేసినటువంటి క్రమంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో ఈ మంటలు చెలరేగి పత్తి అంతా కూడా దగ్ధమైందని కూడా నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొండమల్లిపల్లిలోని బాలికల గురుకుల పాఠశాల, నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదులను పరిశీలించారు, వంట సామాగ్రిని పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు కానీ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు కూడా జరగొద్దని కూడా ఆమె ఈ సందర్భంగా హాస్టల్ వాటిని హెచ్చరించడం జరిగింది. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలి, మెనూ ప్రకారం వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కూడా ఆమె సందర్భంగా అధికారులను ఆదేశించడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా సరే ఫుడ్ పాయిజన్ సంబంధించి కానీ ఇతరత్ర అసౌకర్యాలకు గురైనటువంటి ఘటనలు పునరావృతం మీద మాత్రం ఊరుకునేది లేదని కూడా అలాను హాస్టల్ వార్డులను ఆమె హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అసౌకర్యం కలగనియం వారికి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తామని కూడా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 29వ తేదీన దీక్షా దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు ఉద్యమ సందర్భంగా జరిగిన ప్రధాన ఘట్టాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అలాగే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వచ్చి ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై వారు ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై గ్రామ స్థాయి నుంచే ఉద్యమాలు చేపట్టాలని ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారిని ఆందోళనకు సిద్ధం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంటాక్ట్ ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. తాము గతంలో తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేసిన సందర్భంగా ప్రభుత్వము తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చిందని, అయితే హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా కాంటాక్ట్ ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంటాక్ట్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అలాగే కాంటాక్ట్ ఏఎన్ఎంలకు పరీక్షా విధానం రద్దు చేసి రెగ్యులర్ చేయాలని సందర్భంగా
ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలోని మామడ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బర్డ్ వాచ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి పలు ప్రాంతాల నుంచి పర్యావరణ ప్రేమికులు అలాగే పక్షి ప్రేమికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 1913లో నల్దుర్తి వద్ద ఈ తుర్కం చెరువుతో పాటు వెంగన్న చెరువు నిర్మించారు. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా నీటి నిల్వ ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పక్షులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సేద తీరుతుంటాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే పక్షి ప్రేమికులు అలాగే పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున హాజరై ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించారు. మరొక వార్త చూసినట్టయితే రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా కొర్రీలు పెట్టి మద్దతు ధర కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం ఇంద్రకల్ సమీపంలో ఉన్నటువంటి మణికంఠ జిన్నింగ్ మిల్లో కొనుగోలు కేంద్రాన్ని మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. అటు వెళ్తున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి రైతులను చూసి ఆగి ఇంతమంది ఇక్కడ ఎందుకున్నారని చెప్తే రైతులు వాళ్ళ బాధలను మర్రి జనార్దన్ రెడ్డికి వెలిబుచ్చారు. పత్తి నల్లగా ఉందని చెప్పేసి తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి అనేక కొర్రీలు పెడుతూ పత్తిని దింపుకోవడం లేదని చెప్పేసి కొనుగోలు చేయటం లేదని చెప్పేసి వాపస్ పంపిస్తున్నారని చెప్పేసి కూడా మర్రి జనార్దన్ రెడ్డికి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే మిల్లు సిసిఐ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మీరు రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి వర్షాలు అధికంగా రావడంతో కలర్ మారిండొచ్చు అని చెప్పేసి ఏదేమైనప్పటికీ మద్దతు ధర కల్పించడంతో పాటు ప్రతి రైతు దగ్గర పత్తి గిట్టుబాటు ధర కొనాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని కూడా మర్రి జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే చారకొండ మండలం జూపల్లిలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు తన ఉదారతను చాటుకున్నారు. తమ గ్రామంలోని పాఠశాలలో 2 లక్షల సొంత నిధులతో కళావేదికతో పాటు వాటర్ ప్లాంట్ను నూతనంగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి భాస్కర్ రావును అటు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆయన సన్మానించి అభినందించారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర పన్ని ప్రజలకు దక్కాల్సినటువంటి మౌలిక సదుపాయాలను దూరం చేయడంతో పాటు సంక్షేమ పథకాలను అందకుండా చేయడంలో భాగంగానే ఇవాళ సర్వే చేసి కుట్ల గణన జరుగుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని తన నివాసానికి వచ్చిన సర్వే అధికారులతో ఆనాటి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రజల హక్కులతో పాటు నిరుపేద పేదలకు అందాల్సినటువంటి హక్కులను కాలరాయడమని వారికి సూచించారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తాలో వికలాంగులు ధర్నాకు దిగారు. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగులందరికీ 6,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి ఇవాళ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి 11 నెలలు గడుస్తున్న వికలాంగుల గురించి పట్టించుకోవడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు వికలాంగులు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఇరిగేషన్ కార్యాలయం పైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 20,000 లంచం డిమాండ్ చేసి లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా కూడా ఏఈ నరసింహారావు పట్టుబడడం జరిగింది. జూలపల్లి మండలం కాచపూర్ గ్రామానికి సంబంధించినటువంటి కాంట్రాక్టరు 90 లక్షల విలువ గల కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడం జరిగింది. తమ్మెడబోయిన శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ తన యొక్క పని పూర్తి చేసిన తర్వాత ఎంబీ రికార్డులు ఇవ్వాలని కోరగా సదరు ఏఈ నరసింహారావు 50,000 లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఈరోజు 20,000 రూపాయలు లంచం తీసుకుంటగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కలెక్టరేట్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక
ఓ రెస్టారెంట్ వద్దకు రావాలని అక్కడ 20,000 ఇవ్వాలంటూ కూడా ఏఈ నరసింహారావు తెలపడం జరిగింది. నేరుగా అక్కడికి వెళ్ళినటువంటి బాధితుడు 20,000 లంచం ఇస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు నిరవధిక దీక్ష చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా దీపావళి బోనస్ చెల్లించడంలో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 52,000 దీపావళి బోనస్గా చెల్లించాలంటూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు డిమాండ్ చేయడం జరిగింది. అందుకు యాజమాన్యం సహకరించకపోవడంతో టూల్ డౌన్ సమ్మె చేపట్టారు. 5 రోజులుగా కూడా కార్మికులంతా కూడా టూల్ డౌన్ సమ్మె కొనసాగించినప్పటికీ కూడా సంస్థ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో నేడు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులంతా కూడా నిరవధిక సమ్మెగా చేపట్టడం జరిగింది. సంస్థ దిగొచ్చేంత వరకు కూడా సమ్మెను కొనసాగిస్తామంటూ కూడా కార్మికులు అయితే వెల్లడించారు. రంగనాయక సాగర్ వద్ద మత్స్యకారులు ఈరోజు ఆందోళన నిర్వహించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో తక్షణమే చేప పిల్లల్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లల్ని విడుదల చేయకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతున్నదని అనేక మంది మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడించడం ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా కంది జైల్లో ఉన్నటువంటి లగచెర్ల బాధితుల్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. వాళ్లను అక్కడ జరిగినటువంటి విషయాలపై అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని తాము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే ధర్మపురి మండలం ఆరపల్లి గ్రామానికి చెందినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇవాళ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే కలెక్టర్ ఆ ఫిర్యాదును స్వీకరించకపోవడంతో వారంతా తమకు భోజన వసతులు సరిగా లేవు అని ఫిర్యాదు ఇచ్చేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించలేదు. అలాగే ఇప్పటికీ అనేక సార్లు కూడా ఎంఈఓకు అలాగే విద్యాశాఖ అధికారులకు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ ఇవాళ జగిత్యాల పట్టణంలో రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరము పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుంచి కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకున్నామని చెప్పడంతో వారైతే ధర్నా విరమించారు. అయితే రోజు పెట్టేటువంటి మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఉండట్లేదు, అలాగే అన్నంలో పురుగులు వస్తున్నాయి, అలాగే నాసిరకం భోజనం పెడుతున్నారంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా వంట మనిషి చితకబావుతుంది తప్ప తమకు ఎటువంటి న్యాయం ఇప్పటివరకు జరగలేదంటూ ఇవాళ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల్ రాజేందర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కేటీఆర్ నిర్వహించినటువంటి మహబాద్లో నిర్వహించినటువంటి మహాధర్నాకు బయలుదేరి వెళ్లారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు లగచర్ల బాధితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమంగా భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ ఇల్లందు నుంచి మహబాద్ వైపు తరలి వెళ్లారు. మహబాద్ రహదారులన్నీ కూడా గులాబీ అయిపోయినాయి. ఖమ్మం జిల్లా నుంచి కూడా ప్రధాన నాయకత్వం అంతా కూడా కేటీఆర్ నిర్వహించినటువంటి మహాధర్నాలో పాల్గొని అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి వినోబా నగర్ భూదాన్ భూముల్లో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులంతా ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కనీసం నివసించడానికి నీళ్లు, రోడ్లు, విద్యుత్ లాంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా వారు ఆందోళన చేపట్టారు. దాంతోపాటే తమ భూదాన్ భూముల ద్వారా తమకు సంక్రమించినటువంటి భూముల్లో గుడిసెలు నివసిస్తున్నటువంటి తమ జోలికి వెళ్లకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు తమను వేధిస్తున్నారంటూ వారంతా ఆందోళనకు దిగారు. మంత్రులు తక్షణం కల్పించుకొని తమకు కనీస వసతులు కల్పించాలని, తమ కాలనీలలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పారదోలాలని వినోబానగర్ వాసులు డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం 59వ డివిజన్ దానవాయగూడెంలో దాతృత్వాన్ని చాటుకున్నారు బీఆర్ఎస్ నేత దామాల రవి. గతంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే
కందాల ఉపేందర్ రెడ్డి ఏ రకంగానైతే దాతృత్వం చాటుకున్నారో తను కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని చెప్పారు. తన డివిజన్ పరిధిలో ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినట్లయితే ఆ కుటుంబానికి 5,000 వంతున ఆర్థిక సాయం అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. 10 మంది కుటుంబాలకి ఇవాళ 5,000 చొప్పున 50,000 రూపాయలు దానంగా అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. అట్లాగే ఇప్పటివరకు దాదాపు తన డివిజన్ పరిధిలో 90 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారని చెప్పారు. కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అండగా ఉంటామని రవి తెలియజేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ఆ కుటుంబానికి అందరికీ కూడా తాము ఉన్నామని ధైర్యం చెప్పారు.